ఈరోజు మన రెసిపీ వచ్చేటప్పటికి డ్రై ఫ్రూట్ లడ్డు అండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని మనం రెగ్యులర్గా స్వీట్ షాప్లో చూస్తూనే ఉంటాం కదా. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని మనం ఇంట్లోనే చాలా ఈజీగా అయితే ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ఇప్పుడు మనం చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా మనం బౌల్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇందులోకి పుచ్చగింజలు యాడ్ చేసుకోవాలండి. పుచ్చగింజలు వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా మనం బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే గుమ్మడి గింజలు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకొని వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ ఈ విత్ సీడ్స్ అనేవి బాగా ఫ్రై అయ్యేవి మనం లడ్డు తినేటప్పుడు చాలా బాగుంటాయండి. నేనైతే ఈరోజు ఈ సీడ్స్తోనే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది ప్రిపేర్ చేశానండి. ఇప్పుడైతే మనం మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి నెయ్యి వేడి చేసుకొని జీడిపప్పులు జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం ఇప్పుడు బాదం పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనమైతే ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందులోకి సరిపడా బెల్లాన్ని అయితే తురిమి పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా, నట్స్ అయితే ఈ విధంగా ఫ్రై చేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం జీడిపప్పు బాదం పప్పు ఫ్రై చేసుకొని కూడా పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే మనం ఈ మూడిటిని కలిపి మిక్సీ వేసుకొని కొంచెం బరకగా అయితే పౌడర్ చేసుకోవాలండి. అందులోకి జీడిపప్పు బాదం పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉండేలాగా మనం పౌడర్ చేసుకోవాలండి. మరి మెత్తగా పౌడర్ చేసుకుంటే టేస్ట్ అయితే అంత బాగుండదు. ఈ విధంగా మనం పొడి చేసి పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మరొకసారి అదే మిక్సీలో ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఇలాచీ కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. తర్వాత మనం తురిమినటువంటి బెల్లాన్ని కూడా పౌడర్ చేసేసుకొని ఈ డ్రై ఫ్రూట్లో అయితే ఈ బెల్లాన్ని అనేది వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే మనం ఇందులోకి అంజీర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంజీర్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అంజీర్ని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి అయితే అంజీర్ని వేసేసుకొని ఈ డ్రై ఫ్రూట్ పౌడరు అలాగే బెల్లం అంజీర్ వేసుకొని మనం ఇప్పుడైతే దీన్ని బాగా చేత్తో నెయ్యి వేసుకొని మనకి ఈ విధంగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత మనం నెయ్యి అనేది వేడిగా ఉంటుంది కాబట్టి మనం ఒకసారి ఈ విధంగా గరిటెతో అయితే బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇప్పుడైతే మనం చేయి పెట్టి బాగా కలుపుకుంటూ ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేసేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ లడ్డు అనేది మీరు తప్పకుండా ఇంట్లో అయితే ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, మన డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఈ లడ్డు అనేది డైలీ ఒకటి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. అలాగే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా ఈ లడ్డు అనేది రోజుకొకటి తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. అంతే అండి, మన డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది. నేనైతే ఇందులోకి నట్స్తో చేశానండి. మీరు కావాలి అంటే ఇంకా మీకు ఏమేమి డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టమో వాటన్నిటిని మనం ఇందులో యాడ్ చేసుకొని అయితే ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అంతే అండి, మన డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా అనిపించింది కదా. మీరు కూడా తప్పకుండా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది ఇంట్లో ప్రిపేర్ చేసేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకైతే తప్పకుండా కామెంట్ చేసేయండి. అలాగే దీన్ని మనం రెగ్యులర్గా లేడీస్ తినడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిదండి. మీలో అందరూ తప్పకుండా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకొని డైలీ ఒక లడ్డు అయితే తినండి, హెల్తీగా ఉండండి.